అతను చెప్తాను వినండి. దేశ పర్యటన చేస్తున్న చాలామంది వ్యక్తులు అలా నడుచుకుంటూ కాలిబాటన వెళ్తూ ఉండగా వాళ్ళకు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది. అక్కడ ఒక పూల తోట కనిపిస్తే అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఒక వనంలోకి వెళ్ళారు. అక్కడ చాలామంది చాలా చెట్ల మధ్యలో చాలామంది కూర్చొని ఉండి ఎన్నో రకాల ముచ్చట్లను మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొంతమంది ఒక చెట్టు కింద కూర్చొని కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, అరే నాకు నగలంటే చాలా ఇష్టం రా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నాకు నగలు వేసుకోవడం అన్నా ఆ నగలు నా దగ్గర ఉంటే చూసుకొని మురిసిపోవడం అన్నా నాకు చాలా ఇష్టం అంటే, అవును నాకు కూడా చాలా ఇష్టం అనేసి అనుకుంటూ ఉంటే అక్కడున్న చెట్టు విని, అవును నాకు కూడా నగలంటే చాలా ఇష్టం, నాకు కూడా నగలంటే ఎంతో ఇష్టం అనేసి అనుకుంటుంది. తర్వాత ఇంకో చెట్టు కింద కొంతమంది కూర్చొని అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే నాకు దేశ పర్యటన చేయడం అన్నా, రకరకాల ప్రదేశాలను చూడడం అన్నా, పెద్ద పెద్ద కొండలను చూడడం అన్నా, సముద్రాలు చూడడం అన్నా, అలల ధ్వనిని వినడం అన్నా నాకు చాలా ఇష్టం అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటే అక్కడున్న చెట్టు కూడా అవును నాకు కూడా చాలా ఇష్టము, దేశం ఇట్లా చూడడం అంటే నాకు కూడా ఇష్టము అనేసి అనుకుంటూ ఉంది. ఇంకో చెట్టు కింద కూర్చున్న కొంతమంది వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదంతా తాత్కాలికమైన ప్రపంచం, మనం ఇక్కడ కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాం, మనకు దేవుడు ధ్యానం ఇంపార్టెంట్, దైవమే మనల్ని నడిపిస్తుంది, ఈ దేవుడే మనను దరిచేరుస్తాడు, ఈ దేవుని మొక్కుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అని కొంచెంమంది అనుకుంటూ ఉంటే, అవును దేవుడే చాలా ముఖ్యం అనేసి అక్కడ ఉన్న చెట్టు అనుకుంటుంది. అక్కడ నుంచి అందరు వ్యక్తులు వెళ్ళిపోయినాక తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్లన్నీ నేల కూలిపోయాక ఆ చెట్లన్నిటిని తీసుకెళ్ళి కట్టెల వాళ్ళు కట్ చేసుకొని రకరకాల వస్తువులను తయారు చేసుకుంటారు. అందులో ఫస్ట్ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు విన్నది కదా ఆ చెట్టు, నాకు నగలంటే చాలా ఇష్టం అనేసి అన్నందుకు ఆ చెట్టు కాస్త నగల పెట్టెగా తయారు చేశారు. ఆ నగల పెట్టె కాస్త ఒక జమీందారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. జమీందారు వాళ్ళ భార్యకి చాలా నగలు, బంగారము, బట్టలు, బంగారము ఇంకానేమో డబ్బులు చాలా ఉండేటివి. ఆ డబ్బులన్నిటినీ అవన్నిటినీ ఆ పెట్టెలో పెట్టేసుకొని దాచిపెట్టుకునేది ఆమె. ఆ పెట్టె అనుకునేది, ఆహా నేను ఎంత అదృష్టవంతురాల్ని, నాకు నగలంటే ఇష్టం కాబట్టి ఆ దేవుడు నాకు ఈ రూపంగా నగలన్నిటినీ నాలోనే దాచుకునేటట్టు చేసిండు అని అనుకుంటుంది. తర్వాత ఇంకొక చెట్టు కాస్త ఏమైపోతుందంటే ఒక పెద్ద షిప్గా తయారైపోతుంది. అదే దేశ పర్యటన అంటే ఇష్టం అన్న చెట్టుకి అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద షిప్గా తయారు చేస్తారు. ఆ పెద్ద షిప్ కాస్త ఏం చేస్తుంది, అలా సముద్రంలో అటు తిరుగుతూ ఉంటే ఆ షిప్ అనుకుంటుంది, ఆహా నేను ఎంత అదృష్టవంతురాల్ని, దేశమంతా తిరిగి చూస్తున్నాను, రకరకాల చెట్లను చూస్తున్నాను, నదిలో విహరిస్తున్నాను, ఎంత అదృష్టవంతురాల్ని అని అనుకుంటుంది. తర్వాత ఇంకొక చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకున్న వ్యక్తులు దైవ చింతన గురించి మాట్లాడుకున్నారు కాబట్టి అది దేవుడికి సింహాసనంగా తయారైపోయింది. ఆ చెట్టు సింహాసనంగా తయారైపోతే ఆ సింహాసనం పైన దేవుడిని కూర్చోబెట్టి పూజలు చేసేవారు. అప్పుడు ఆ సింహాసనం అనుకుంది, ఆహా నా జన్మ ధన్యమైపోయింది, ఈ జీవితానికి నాకు ఇది చాలు, నాకు దేవుడికి సింహాసనానికి తయారైనందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నా అనేసి అనుకుంటుంది. కొన్ని రోజులైనాక ఆ పెట్టెని, బంగారు నగలున్న పెట్టెని ఎవరో దొంగలు వచ్చి పగలగొట్టేస్తారు. అది నిర్జీవంగా పగిలిపోతుంది. తర్వాత పడవ నీళ్ళల్లో మునిగిపోయి పడవ ఇరిగిపోతుంది. కానీ దేవుడి సన్నిధానంలో ఉన్నటువంటి సింహాసనం మాత్రం అలాగే పదిలంగా ఉండి కొన్ని యుగాల వరకు కూడా పూజలను అందుకుంటూ ఉన్నది. అందుకని దైవ చింతన అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ దేవుడిని ధ్యానిస్తే, దేవుడి స్మరణ చేస్తే అందరికీ చాలా మంచి జరుగుతుంది.